హాయ్ అండి, వెల్కమ్ టు జ్యోతిష్ కిచెన్. ఈరోజు ఒక మంచి సలాడ్ చూద్దామండి. సమ్మర్లో అందరూ బాడీ హీట్ చేసింది, వేడి చేసిందని బాధపడుతూ ఉంటారు కదా. అయితే ఈ సలాడ్ తినడం వల్ల బాడీ కూల్ చేస్తుందండి, అలాగే పొట్ట ఆరోగ్యంగా ఉంచుతుందండి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా సింపుల్ రెసిపీ అండి. ఒకసారి తయారీ విధానం చూసేద్దాం. ఇదిగోండి, కీరాదోసతో సలాడ్ చేయడానికి నేను ఒక కీరాదోస తీసుకున్నానండి. అయితే దీని తొక్క మనము ఏ విధంగా తీసేయాలండి. ఇప్పుడు ఎక్కువ పురుగు మందులు కొడుతున్నారు కదండి కూరగాయలకి, అందువల్ల మనము తొక్క తీసేయాలి. లేదంటే తొక్కతో తింటేనే మనకి ఎక్కువ పోషకాలు వస్తాయి. కానీ మరి పురుగు మందులు అన్నీ పై తొక్క మీద ఉంటాయి కదండి, అందువల్ల కొన్ని వీలైన మట్టికి మనము ఈ తొక్క తీసేసి తింటే మనకి ఆరోగ్యానికి మంచిదన్నమాట. ఈ విధంగా ఈ సైడ్స్ కూడా మనం కట్ చేసి పడేయాలండి. అయితే దీన్ని కడిగి చిన్న ముక్కలుగా కట్ చేస్తాను నేను ఇప్పుడు. దీన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుందామండి. ఈ విధంగా చిన్న ముక్కలు కట్ చేసుకుందామండి. కట్ చేసుకున్న తర్వాత నేను సలాడ్ ఎలా కలపాలో చూపిస్తాను మీకు. ఇదిగోండి, ఈ విధంగా చిన్న ముక్కలు కట్ చేసుకోవాలన్నమాట కీరాదోస. అయితే ఇవి ఒక బౌల్లోకి వేసుకుందామండి, కట్ చేసుకున్నాయి. కీరాదోస కొద్దిగా కొత్తిమీర తీసుకున్నానండి నేను. కొత్తిమీర చిన్నగా కట్ చేశాను. అంతే, పెద్దగా ఇంగ్రీడియంట్స్ అక్కర్లేదు దీనికి. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్సే, చాలా తక్కువ ఐటమ్సే తీసుకుందాం. అయితే దీంట్లోకి నేను కొద్దిగా దానిమ్మ గింజలు వేస్తానండి, బాగుంటుంది. దానిమ్మ గింజలు వేసుకోండి. అయితే వీటికి రుచికి సరిపడా సాల్ట్ వేస్తున్నానండి, కొద్దిగా సాల్ట్. ఆ తర్వాత కొద్దిగా మిరియాల పొడి, కొంచెమేనండి, చాలా తక్కువ. మిరియాల పొడి చాలా తక్కువ. ఓకే, ఇప్పుడు మన మెయిన్ ఇంగ్రీడియంట్ పెరుగు వేస్తామన్నమాట ఇందులోను. ఇప్పుడు పెరిగేస్తామండి, ఒక 2 స్పూన్ల వరకు పెరుగు. పెరుగులో ఎక్కువ అది ప్రోబయోటిక్ ఉంటుంది కదండి, ఇది గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది పెరుగులోను, మన గట్ హెల్త్కి చాలా మంచిదండి. అలాగే సలవ చేస్తుంది కూడా సమ్మర్లో. ఈ కీరాదోస సలవ చేస్తుంది, అలాగే ఫ్రూట్స్ సలవ చేస్తాయి, పెరుగు కూడా మనకి సలవ చేస్తాయి కదండి. ఇది గట్ హెల్త్కి మంచిదనమాట, ప్రోబయోటిక్, గుడ్ బ్యాక్టీరియా. మన పొట్ట బాగుంటేనే కదా, పొట్ట పెగులు బాగుంటేనే మనకి ఆరోగ్యం బాగుంటుంది. పొట్ట ఆరోగ్యంగా ఉంచుకుంటేనే మిగతా బాడీ అంతటిని అది ఆరోగ్యంగా ఉంచుతుంది. అందువల్ల ఇది గుడ్ బ్యాక్టీరియా ఉంటుందండి పెరుగులోను. ఇది ఇలాగా నైటు రైస్ మానేసి, టిఫిన్స్ మానేసి, మీకు ఎంత కావాలంటే అంత ఒక కప్పుడు ఇది ఒకళ్ళు తినేయచ్చండి. పొట్ట ఫుల్ అయిపోతుంది అనమాట. టేస్ట్ బాగుంటుంది, మనకి హెల్త్కి మంచిది. షుగర్ ఉన్న వాళ్ళనుకోండి, రైస్ టిఫిన్లో మానేసి ఇది తినేస్తే ఆరోగ్యంగా ఉంటారు, షుగర్ కంట్రోల్లో ఉంటుంది, పొట్ట ఫిల్ అయిపోతుంది. అలాగే వెయిట్ తగ్గాలనుకున్న వాళ్ళకి, అలాగే కొలెస్ట్రాల్తో బాధపడే వారికి, అలాగే వెయిట్ మేనేజ్ చేసుకోవాలి, అదే వెయిట్ ఉండి నేను ఇంక వెయిట్ పెరగకూడదు అనుకున్న వారికి చాలా యూజ్ఫుల్ అనమాట అండి. బాగుంటుంది టేస్ట్, ట్రై చేయండి. చాలా హెల్దీ రెసిపీ ఇది. నైటు డిన్నర్లా తీసుకోవచ్చు, లేదా మార్నింగ్ టిఫిన్లో కూడా తీసుకోవచ్చు, లేదంటే స్నాక్స్ టైంలో అయినా తీసుకోవచ్చు. ఎప్పుడైనా మీకు వీలైనప్పుడు, మీకు నచ్చినప్పుడు తీసుకోవచ్చండి. బాగుంటుంది, ట్రై చేయండి. థ్యాంక్ యూ.